రామనాథ్ గారు, జోగి రమేష్ అరెస్ట్ తర్వాత ఈరోజు వచ్చినటువంటి వార్తల్లో ప్రధానమైంది మీ అబ్జర్వేషన్. ఎందుకంటే మీరు కొన్ని విషయాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించి పట్టుకుంటూ ఉంటారు. ఈ 3 కోట్ల రూపాయల ముడుపులు అనేటటువంటి అంశానికి సంబంధించి నేను యాక్చువల్లీ ఆ పేపర్ని కూడా చూపించాలనుకున్నా. ఒకరోజు ఆగి చూపిద్దామని. ఎందుకంటే మా పేపర్లో వాడొద్దు అని అంటున్నారు. ఒక వార్తని యాక్చువల్లీ ఈనాడు దినపత్రిక నేను ఒక యాడ్ చూసుంటారు మీరు. ఒక వార్త పత్రికను నేను కొన్న తర్వాత 7 రూపాయలు ఇచ్చి లేదా 5 రూపాయలు ఇచ్చో ఒక వార్తాపత్రికను కొన్న తర్వాత దాన్ని ఏం చేసుకుంటాననేది నా ఇష్టం. కానీ నువ్వు వాడద్దు, దాన్ని ఎక్కడా చూపించొద్దు, ఎక్కడా చదివి వినిపించొద్దు, ఈ పేపర్ని పబ్లిక్లో పెట్టద్దు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, దానిపైన తర్వాత వెళ్దాం. కానీ మీ అబ్జర్వేషన్ ఈరోజు ఒక్క ఈనాడు దినపత్రికలో మాత్రం వచ్చినటువంటి వార్తకు సంబంధించి జోగి రమేష్ అరెస్ట్ అనేది అక్రమ అరెస్ట్ అని తేల్చినట్టుగా కనిపిస్తోందా? గారు, మీకు శేఖర్ రెడ్డి గారికి నమస్కారం. ఈరోజు ఎప్పుడైనా కానీ ఒక సత్యాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు దానికి ఒకే రూపం ఉంటుంది. ఎప్పుడైనా కానీ సత్యానికి నిజానికి. కానీ ఒక స్క్రిప్ట్ రాసేసుకుని ఒక ఫ్యాబ్రికేటెడ్ గా ఏదైనా సృష్టించాలనుకున్నప్పుడే రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఈరోజు ఈనాడు పత్రికలో ఏం రాశారు అంటే సింపుల్ గా ఒకే వార్త, అంటే పైన కింద, అంటే ఇద్దరు విలేకరులు రాశారో మరి ఏం రాశారో తెలియదు, కానీ ఒకే పత్రికలో ఒకే పేజ్ లో పక్క పక్కనే వార్తల్లో ఒక చోట ఏమని రాశారు, జోగి రమేష్ సెప్టెంబర్ 23న జోగి రమేష్ దగ్గరికి జనార్దన్ రావు వెళ్ళారు, నీకు 3 కోట్ల రూపాయలు ఇస్తాను, ఇక నువ్వు ఆఫ్రికాకి వెళ్ళిపో అని చెప్పారు. దాంతో ఆ డీల్ కుదరంగానే ప్రలోభ పెట్టంగానే వెళ్ళిపోయారని చెప్పారు. అంటే ఆ వర్షన్ ఏంటి, సెప్టెంబర్ 23వ తేదీన 3 కోట్ల రూపాయలు ఇస్తానని జోగి రమేష్ చెప్పాడు, ఆ డీల్ ఓకే చేసుకొని జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్ళిపోయారు అనేది అక్కడ. ఆ పక్కలోనే ఏం రాశారు, మళ్ళా నువ్వు చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వం మీద మనం బురద చల్లాలి, కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ మొలకల చెరువులో ఒక నకిలీ మద్యం ప్లాంట్ ఏర్పాటు చేయి, నీకు 3 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి ప్రలోభ పెట్టారు అని చెప్పి మళ్ళీ పక్కనే రాశారు. అంటే ఒక చోటేమో మొత్తం ప్లాంట్ పెట్టడానికి ముందు నుంచే జోగి రమేష్ సపోర్ట్ చేస్తున్నాడని రాశారు. ఇంకో చోట వచ్చేసరికి లేదు, సెప్టెంబర్ 23వ తేదీన వీళ్ళకి డీల్ కుదిరింది 3 కోట్ల రూపాయలు ఇచ్చేలాగా అని రాశారు. ఇలా ఎందుకు రాశారు అంటే ఏది నిజం ఏది నిజం కాదు. నిజం అంటే ఏదో ఒక్కటే రాసేవాళ్ళు, 2 రకాలుగా రాశారు అంటే దాంట్లో ఏది నిజం లేదన్నది కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలా సింపుల్ గా జయచంద్రారెడ్డిని కాపాడే ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారు, ఏం రాశారు, ఇలా ప్లాంట్ పెట్టాలి అక్కడ నకిలీ మద్యం ప్లాంట్ అని చెప్పగానే ఆ విషయాన్ని జనార్దన్ రావు వెళ్ళి జయచంద్రారెడ్డికి చెప్పాడు. ఫస్ట్ జయచంద్రారెడ్డి నిరాకరించాడు, ఆ తర్వాత మౌనంగా ఉన్నాడు, ఆ తర్వాత ఇంకా ప్లాంట్ పెట్టేశారు అని సింపుల్ గా రాశారు. నిజంగానే ఇదంతా నిజమైతే జయచంద్రారెడ్డిని ఎందుకు ఇంత వెనకేసుకొస్తున్నారు? ఆయన ద్రోహి కదా మీ దృష్టిలో? అవును, తెలిసి కూడా ప్రభుత్వానికి ఇంత చెడ్డ పేరు వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో తన నియోజకవర్గంలో ఒక నకిలీ మద్యం ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఆ విషయం తన దృష్టికి వచ్చినా సరే మౌనంగా ఉన్నారు అంటే జయచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసినట్టు కదా. అప్పుడు ఈ మీడియా సిద్ధాంతాల ప్రకారం వెంటనే జయచంద్రారెడ్డిని కఠినంగా శిక్షించాలని అనాలి కదా. అలా అనుకోకుండా జయచంద్రారెడ్డికి తెలుసు, తొలుత నిరాకరించారు, కానీ ఆ తర్వాత మౌనంగా ఉన్నారు అంటే జయచంద్రారెడ్డి చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు. ఒక డౌట్ సార్, సామాన్యుల్లో ఉన్న డౌట్ ఏంటంటే అసలు జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనే దానికి ఒక అనుమానం ఏంటంటే జోగి రమేష్ గారు సిబిఐకి ఇవ్వండి అని వేశారు హైకోర్టులో, వెంటనే తీసుకొచ్చి అరెస్ట్ చేసేశారు. ఈ కేసు సిబిఐకి ఇస్తే అనుకున్నట్టుగా సెలెక్టివ్ గా దర్యాప్తు జరగదు, మొత్తం మూలాల దగ్గర నుండి వస్తుంది. జయచంద్రారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందన్నది చాలా క్లియర్. ఆయన పిఏ మొత్తం వ్యాన్ లో వేసుకొని జిల్లాలకు సరఫరా చేశారు అన్నది నిజం. ఆయన నియోజకవర్గంలో జరిగింది. జనార్దన్ రావు జయచంద్రారెడ్డి చాలా సన్నిహితులు, ఆఫ్రికాలో బిజినెస్ చేస్తుంటారు, లిక్కర్ బిజినెస్ అన్నది కూడా తెలుసు. ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఎంటర్ అయితే మొత్తం ఏమేం జరిగింది దందా అని చెప్పేసి మొత్తం బ్యాంక్ షీట్లతో సహా అన్ని తీస్తారు అకౌంట్. అప్పుడు ఎన్నికల సమయంలో ఏమైనా లావాదేవీలు జరిగాయా? తెలుగుదేశం పార్టీ మీడియానే చెప్తోంది చాలా డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెడతాడని జయచంద్రారెడ్డికి టికెట్ ఇస్తే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టలేదు ఈయన అని చెప్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టకపోయి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఏమైనా ఒప్పందాలు జరిగాయేమో, లేకుంటే హఠాత్తుగా పారాచూట్ వేసుకొని వచ్చిన ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చేశారు, అప్పటి వరకు ఉన్న నాయకుడిని పక్కన పెట్టి, అంటే ఏదో జరిగింది. సో సిబిఐకి వెళ్తే ఇవన్నీ బయటకు వస్తాయి. జోగి రమేష్ గారిని ఇలా ఇరికించడం అన్నది సాధ్యం కాదు, కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నారు అన్నది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది మొత్తం ఫ్యాబ్రికేట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఎవరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో జోగి రమేష్ అనే వ్యక్తి ఆయన మీద ఆల్రెడీ వాళ్ళ రాడార్ లో ఉన్నారు. కుమారుడిని ఒకసారి అరెస్ట్ చేశారు, ఇంకా వేధిస్తూనే ఉన్నారు, పాత కక్షలు ఉన్నాయి. అలాంటప్పుడు ఏ మాజీ మంత్రి అయినా సరే పోయి అది ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఒక నకిలీ మద్యం ప్లాంట్ పెట్టు, నీకు 3 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఎవరైనా కానీ అంత రిస్క్ తీసుకుంటారా? బలిపీఠం మీదకి ఎవరైనా ఎక్కుతారా? ఇదంతా చాలా సింపుల్ గా అర్థమవుతోంది.
ఈ రోజు ఈనాడులో రాసిన దాన్ని బట్టి అయితే ఇదంతా ఒక సృష్టించారు, స్క్రిప్ట్ రాశారు, కానీ స్క్రిప్ట్ లో ఫస్ట్ లో రాసిన దానికి లాస్ట్ లో రాసిన దానికి తేడా వచ్చేసింది. అంటే మళ్ళీ ఇంకోసారి చదువుకున్నట్టుగా లేరు. ఒక ఇదొక చోటేమో రిపోర్టరు అదొక రిపోర్టరు, లేకపోతే ఇదొక సబ్ ఎడిటరు అదొక సబ్ ఎడిటరు, ఇద్దరు వేరు వేరు వ్యక్తులు చేసిన తప్పిదంగా కనిపిస్తుందా మీకేమైనా? అంటే మరి నిజం అయితే ఎంతమంది రాసినా ఒకటే రాయాలి కదా ఈశ్వర్ గారు. ఒకటే నిజం అన్నది అయితే ఒకటే ఉంటుంది. ఆ. అలా కాకుండా ఒకే పేజీలో ఒకే పత్రికలో పక్క వార్తల్లోనే ఇంత తేడా. సెప్టెంబర్ 23న 3 కోట్లు ఇచ్చేలా ప్రలోభ పెట్టారని ఒక చోట, లేదు ఓకే. ప్లాంట్ పెట్టే సమయంలోనే అంతకు ముందే ప్రలోభ పెట్టారు అని చెప్పి ఇంకో చోట రాస్తున్నారు. అసలు ఎవరైనా కానీ 3 కోట్ల రూపాయలు ఇస్తాను పోయి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో నువ్వు నకిలీ మద్యం ప్లాంట్ ఏర్పాటు చేయండి చేస్తారా? జనార్దన్ రావు ఏమన్నా కిడ్డా, ఏమన్నా ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నాడా? ఇవన్నీ నమ్మడానికి కూడా సాధ్యం కావడం లేదు. కాకపోతే ప్రభుత్వం అన్నది ఏమైనా సరే బుల్డ్రోజ్ చేయాలి, మన మీదకి ఏదన్నా వస్తుందంటే ముందు ఫస్ట్ జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తే జయచంద్రారెడ్డిని ఒకవేళ అరెస్ట్ చేస్తే టీడీపీ కూడా సంబంధం ఉంది, టీడీపీ నాయకులకు సంబంధం ఉంది అన్న విషయాన్ని వాళ్లే ఒప్పుకున్నట్టు అవుతుందని పూర్తిగా ఇది వైఎస్ఆర్సీపీ పైకో ఇతర వ్యక్తుల ప్రైవేటు వ్యక్తుల పైకో నెట్టేసే కుట్ర జరుగుతోంది అనుకోవచ్చా? అది కూడా ఉండొచ్చు. కాకపోతే యాక్చువల్లీ ట్రై చేశారు, మీరు గమనించే ఉంటారు మీడియాలో. జయచంద్రారెడ్డి అనేసరికి ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంచి వేసేయండి, ఇతన్ని నరికేసేయండి, ఈ కేసులో వేసేయండి అని మీడియా అంతా ఫాలో అప్ చేశారు. అవును. కానీ మీడియా వాళ్ళకు కొంత సమాచారం ఉంటుంది, కానీ హై లెవెల్లో ఎలక్షన్ టైంలో టికెట్లు ఇచ్చేటప్పుడు ఏమేమి జరిగాయి, ఎలాంటి లావాదేవీలు జరిగాయని పెద్దలు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి జయచంద్రారెడ్డిని దీంట్లోకి లాగితే చాలా దూరం వెళ్తుంది అన్నది బహుశా ప్రభుత్వ పెద్దలకు తెలిసి ఉండొచ్చు, కాబట్టి పక్క సమాచారం ఉండొచ్చు. కాబట్టి మీడియా ఎంత ఒత్తిడి చేసినా ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు, ఎన్నికల్లో డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవడం మనల్ని మోసం చేసేసాడు, వేసేయండి ఇతన్ని అన్నా కూడా వేయలేదంటే కారణం ఏంటి? అతను ఏదో తెలుగుదేశం పార్టీ మీదకి వస్తుంది, తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అవుతుంది, ఇతను నిరికిస్తే అని అనుకున్నప్పుడు మీడియా ఈ ఫాలో చేసేదే కాదు. కానీ ఇదంతా చేసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం జయచంద్రారెడ్డి గారిని వెనకేసుకొస్తోంది అంటే ఆయన్ని టచ్ చేస్తే ఎక్కడెక్కడో మూలాలు కదులుతాయి అన్న భయం ఏదో ఉందేమో అన్న అభిప్రాయానికి అయితే తావిస్తోంది ఈశ్వర్ గారు. యాక్చువల్లీ ట్రై చేశారు, మీరు గమనించే ఉంటారు మీడియాలో. జయచంద్రారెడ్డి అనేసరికి ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంచి వేసేయండి, ఇతన్ని నరికేసేయండి, ఈ కేసులో వేసేయండి అని మీడియా అంతా ఫాలో అప్ చేశారు. కానీ మీడియా వాళ్ళకు కొంత సమాచారం ఉంటుంది, కానీ హై లెవెల్లో ఎలక్షన్ టైంలో టికెట్లు ఇచ్చేటప్పుడు ఏమేమి జరిగాయి, ఎలాంటి లావాదేవీలు జరిగాయని పెద్దలు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి జయచంద్రారెడ్డిని దీంట్లోకి లాగితే చాలా దూరం వెళ్తుంది అన్నది బహుశా ప్రభుత్వ పెద్దలకు తెలిసి ఉండొచ్చు, కాబట్టి పక్క సమాచారం ఉండొచ్చు. కాబట్టి మీడియా ఎంత ఒత్తిడి చేసినా ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు, ఎన్నికల్లో డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవడం మనల్ని మోసం చేసేసాడు, వేసేయండి ఇతన్ని అన్నా కూడా వేయలేదంటే కారణం ఏంటి? అతను ఏదో తెలుగుదేశం పార్టీ మీదకి వస్తుంది, తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అవుతుంది, ఇతను నిరికిస్తే అని అనుకున్నప్పుడు మీడియా ఈ ఫాలో అప్ చేసేదే కాదు. కానీ ఇదంతా చేసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం జయచంద్రారెడ్డి గారిని వెనకేసుకొస్తోంది అంటే ఆయన్ని టచ్ చేస్తే ఎక్కడెక్కడో మూలాలు కదులుతాయి అన్న భయం ఏదో ఉందేమో అన్న అభిప్రాయానికి అయితే తావిస్తోంది ఈశ్వర్ గారు.